చిన్నప్పుడు మా అమ్మమ్మ గారిని అమ్మమ్మ మా డాడీ మాకు డబ్బులు ఇచ్చేవారు కాదు, ఇప్పటికీ ఇవ్వరు అనుకోండి, డబ్బులు అలవాటు చేసేవారు కాదు. ఏదైనా ఉంటే ఆయన ఇచ్చేవారు. అమ్మమ్మ ఒక 5 పైసలు మా అమ్మమ్మ. స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక షాప్ ఉండేది మాకు, ఇక్కడ శ్రీనివాస కాన్వెంట్కి వెళ్ళే వాళ్ళం మేము, పిఎన్టీ కాలనీ. అమ్మమ్మ ఒక 5 పైసలు ఇవ్వంటే మా అమ్మమ్మ మమ్మల్ని చూసి ఏం చేసేది తెలుసా? 5 పైసలు ఏంటన్నా, మీకు 5 పైసలు ఉండేది అప్పట్లో. మా ముగ్గురికి 3 అర్ధ రూపాయలు ఇచ్చేది. 5 పైసలు అడిగితే మా అమ్మమ్మ గారే 5 పైసలు ఇవ్వడం ఏంట్రా మీకు, అర్ధ రూపాయి ఇస్తానని ఇచ్చింది. నాకు ఒక్కొక్కసారి అది అనిపిస్తుంది, మమ్మల్ని ప్రేమించే మా అమ్మమ్మ 5 పైసలు అడిగితే అర్ధ రూపాయి ఇచ్చిందే. అంతకన్నా ఎక్కువగా ప్రేమించే నా ప్రభువు ఆయన ఎంత అడిగితే ఎంత ఇస్తాడు? అంతే ఇస్తాడా? అంతకన్నా ఎక్కువే ఇస్తాడు. హల్లెలూయా. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుని మనం కలిగి ఉన్నాం. అడుగు, ప్రభు మీద ఆధారపడు, దేనికి భయపడద్దు. ఈ సందేశాన్ని తీసుకో, దేనికి భయపడద్దు, ఎవ్వరికి భయపడద్దు, ఎవరి మాటలకు భయపడద్దు.